వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మిత్రమండలి బన్నీవాస్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, విజయేందర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, ప్రియదర్శి హీరోగా నటించినటువంటి సినిమా ఈరోజు మన ముందుకు వచ్చేసింది. యాక్చువల్గా రాత్రే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీమియర్ షోని ప్రెస్ వాళ్ళకి ప్రదర్శించారు. మరి కొద్ది రోజులుగా వార్తల్లో ఉన్నటువంటి ఈ సినిమా బన్నీవాస్ వ్యాఖ్యలతోటి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచినటువంటి సినిమా. అంటే తన సినిమా మీద ఒక టీం పనిగట్టుకొని నెగటివ్ ప్రాపగాండా చేస్తోంది, అయినా కానీ తనకేమీ కాదు, ఆ నెగిటివ్ ప్రాపగాండా తనకు వెంట్రుకతో సమానం అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ అయిపోయాయి. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా తన సినిమా మీద చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, లేదా తను చూపించినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వండి మిత్రమండలి మీద, మరి నిజంగా అది వర్కౌట్ అయ్యేటట్లు ఉందా లేదా? సో ఈ సినిమా కథలో ఒకసారిగా లైన్ కనుక చెప్పుకుంటే, జంగ్లీపట్నం అనేటువంటి ఒక కాల్పనిక గ్రామంలో జరిగేటువంటి కథగా ఇది మనకి కనిపిస్తుంది. ఇది డైరెక్టర్ ఎక్కువగా సెటైర్స్ మీద ఆధారపడ్డాడు. కులం అనేటువంటిది ఎట్లా ప్రభావితం చేస్తుంది ఏంటి అని ఈ సినిమా ద్వారా తను చెప్పదలుచుకున్నట్టు అనిపిస్తుంది. కథ పెద్దగా ఏమీ లేదు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలి, అది కూడా తన కులం తనకి మొత్తం అంటే కులం వాళ్ళందరూ కూడా తనకు ఓటేసి తనని ఎమ్మెల్యే చేస్తారు అనేటువంటి నమ్మేటువంటి నారాయణ అనేటువంటి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని తమిళ యాక్టర్ అయినటువంటి విటి గణేష్, సో కమెడియన్గా తను ఆల్రెడీ చాలా పాపులర్, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. సో తనదైనటువంటి డైలాగ్ డిక్షన్ తోటి ఆయన నవ్విస్తూ ఉంటారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అలాగే ఆయన డిక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. మరి ఆయన తొట్ట కులం అని చెప్పేసి ఒక కులానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. సో ఆ తొట్ట కులం వాళ్ళందరూ కూడా, అంటే చెప్పడానికైతే తొట్ట కులం అంటాడు, కానీ బ్యానర్ల మీద వీటి మీద తుట్టె కులం అని ఉంటుంది. మరి ఏది తీసుకుంటే తీసుకోవచ్చు మనం. సో అలాంటి అంటే ఇది ఏ కులానికి ఆపాదించుకోవచ్చు అనేది ఆ కులం అది చూస్తే, అంటే ఆ క్యారెక్టర్ను మలచన విధానం, ఇవాళ కులమే మొత్తం అన్నిటికీ కూడా ప్రధానంగా ముందు నిలుస్తూ ఉంది. కులపరంగా సమాజం విడిపోయింది అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. సో కులం అనేది అంతగా సమాజంలో ప్రముఖ స్థానం వహిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం ఇప్పుడు, ఎంత టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా. సో అలాంటి నారాయణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐని అర్థిస్తాడు. తన కూతురు కిడ్నాప్ అయ్యింది, ఎలాగైనా సరే తన కూతుర్ని బయట ప్రపంచానికి తెలియకముందే ముందుగా అసలు తన కులానికి ఎవరికి కూడా తెలియకుండా తన కూతుర్ని తనకి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి ఒక డబ్బుల కట్ట కూడా తీసుకొచ్చేస్తాడు ఒక బ్యాగులో పెట్టుకొని. సో మరి ఆమె కూతురు స్వేచ్ఛ, అమ్మాయి పేరు నిహారిక ఎనం. ఆల్రెడీ మనకు తెలుసు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ తోటి బాగా పాపులర్ అయినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఈ సినిమాలో కథానాయకగా కనిపిస్తుంది. అలాగే ఆ జంగ్లీపట్నంలో నలుగురు ఆవారాగా తిరిగేటువంటి కుర్రాళ్ళు ఉంటారు. ప్రియదర్శి, అలాగే రాగ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహ్రా ఆ పాత్రలు చేశారు. సో వీళ్ళకి స్వేచ్ఛ పారిపోవటానికి అంటే కనిపించకుండా పోవడానికి సంబంధం ఏంటి సో అనేది ఈ కథలో మనకి కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. సో ఎక్కువగా కామెడీ ప్రధానంగానే ఆద్యంతం ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు విజయేందర్. అయితే గతంలో వచ్చినటువంటి అనుదీప్ సినిమా, కేవీఏ అనుదీప్ జాతిరత్నాల సినిమా, అది ఎంతగా అలరించిందో ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే కామెడీ సినిమాలకి ఒక ట్రెండ్ సెట్టర్గా ఆ సినిమా నిలిచింది. సో ఆ కోవలో కొంతమంది ప్రయత్నాలు చేశారు కథలు రాసుకొని, అవి పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు అనుదీప్ ఫ్రెండ్ అయినటువంటి విజయేందర్ కూడా అదే తరహాలో జాతిరత్నాల్లో ఎలాగైతే ముగ్గురు స్నేహితుల కథను చూసామో ఇది నలుగురు స్నేహితుల కథ. సో వాళ్ళు మిత్రమండలి అని చెప్పేసి వాళ్ళే పేరు పెట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ అది జెన్యూన్గా కనిపించకపోవటమే, సో న్యాచురల్గా కనిపించకపోవడమే ఆ కామెడీ అనేది ఇక్కడ కొట్టవచ్చినట్టు కనిపించేటువంటి లోపం. సో ఎక్కువగా ఫోర్స్డ్ అని చెప్పచ్చు. ఆ ఫోర్స్డ్ కామెడీతోటి ఈ సినిమా అంతా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా అది ఎంత ఫోర్సు అంత ఫార్స్గా కూడా ఉంటుంది. ప్రియదర్శి కానివ్వండి, అలాగే నలుగురు మిత్ర బృందం పెద్దగా
నవ్వించలేకపోయారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, నవ్వించే ప్రయత్నం చేసినా అదంతా కూడా ఫోర్స్డ్‌గానే అనిపిస్తుంది మనకి. కాకపోతే సినిమా సంబంధించినటువంటి ఒక ప్లస్ పాయింట్ మాత్రం సత్య. సో తను ఏ క్యారెక్టర్ చేసినా సినిమా మొత్తం తను ఉన్నాడంటే మొత్తం కూడా అందరి ప్రేక్షకుల దృష్టిని తన మీద పడేట్లు చేసుకుంటాడు, అందరినీ ఆకట్టుకుంటాడు. సో ఈ సినిమాలో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేటువంటి క్యారెక్టర్ తోటి మనల్ని అంటే తను కనిపించినంతసేపు నవ్విస్తూనే ఉంటాడు. అట్లాగే వెన్నెల కిషోర్ తను సో ఆ జంగ్లీపట్నం ఎస్ఐగా మనకి కనిపిస్తాడు. కానీ తనది ఒక మొనాటని అయిపోయినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇప్పటికే తను ఒకే రకమైనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఆయన కామెడీ, సో ఆయన డిక్షన్ అవంతా కూడా ఒకే రకంగా చాలా కాలం నుంచి కనిపిస్తూ ఉండటం వల్ల మనకి మొనాటనీ ఫీలింగ్ వచ్చినటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాలో తను ఎంతగా ప్రయత్నం చేసినా సో మనకి అక్కడక్కడ తప్ప ఎక్కువగా తను కూడా నవ్వించలేకపోయాడు. సో ఏదైతే ప్రధాన పాత్ర నారాయణ ఉందో, సో ఈ మొత్తం కథకంతా కూడా కీలకంగా ఉండేటువంటి పాత్ర, సో ఆయన కూడా వీటి గణేష్ కూడా ఈ సినిమాలో నవ్వించలేకపోవటం అనేది ఈ సినిమా చేసుకున్నటువంటి దురదృష్టంగా చెప్పుకోవాలి. సో అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికే కొంత చికాకు ఫీలింగ్ మనకు కలుగుతుంది. కనీసం సెకండ్ హాఫ్లో అయినా సరే అది ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది అనుకొని ఆశపడిన వాళ్ళు మాత్రం చివరి వరకు చూస్తే నిరాశ పడక తప్పదనే చెప్పుకోవాలి. సో నిహారిక ఎన్ఎం, సో ఆ అమ్మాయి మనం ఇప్పటిదాకా ఆమెని చిన్న చిన్న వీడియోల్లో అలాగే రీల్స్లో మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ సినిమాలో హీరోయిన్గా మొత్తం పూర్తి స్థాయి పాత్రలో ఆమె చూడాల్సి రావడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే. తన లుక్స్ విషయంలో కానీ తన పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఆమె మరింత పరిణతి కనపరచాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నటుల పరంగా అయితే అదే నేను చెప్పినట్టు సత్యనే ఫస్ట్ మార్కులు తనకే వస్తాయి. సో ప్రియదర్శికి సో తన నటనకి ఏదైతే తన ప్రతిభ ఏదైతే ఉందో నటన ప్రతిభకి తగ్గ పాత్ర మాత్రం కాదు ఇందులో తను చేసినటువంటి క్యారెక్టర్, చైతన్య క్యారెక్టర్. సో రాగ్మయూర్ అలాగే విష్ణుబోయి తమకు అలవాటైనటువంటి ధోరణిలో వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ పోయారు. అలాగే మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ప్రసాద్ బెహ్రా, తనకి పూర్తి స్థాయిలో ఒక సినిమా పాత్ర పడింది. సో తను సాధ్యమైనంత వరకు ఆ పాత్ర పరిధి మేరకు తను నటించాడనే చెప్పాలి. కాకపోతే ఆ రైటింగ్ వల్ల, ఆ సన్నివేశాలలోని ఆ బలహీనత్వం వల్ల తన పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేకపోయింది. అలాగే జీవన్ కుమార్, నారాయణకి ముఖ్య అనుచరుడుగా ఉండేటువంటి క్యారెక్టర్ తనది, గోవర్ధన్ అనేటువంటి క్యారెక్టరు. సో తను కొంతవరకు ఆ బ్యాచ్ అంతా కూడా నారాయణ వెనక ఉండే బ్యాచ్లో సో ప్రధానంగా కనిపించే గోవర్ధన్ తనైతే జీవన్ కుమార్ కొంతవరకు ఆ పాత్రకి న్యాయం చేశాడు, కొంత నవ్వించగలిగాడు. మిగతా వాళ్ళు సోసోగానే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. టెక్నికల్గా చూసుకుంటే రైటింగ్ కూడా ఏదైతే నేను ప్రస్తావించానో స్క్రీన్ ప్లే, సో చాలా ఫోర్స్డ్ కామెడీతో నింపినటువంటి సన్నివేశాలతోటి ఆ స్క్రీన్ ప్లే నిండిపోవటం, సో అదొక బలహీనంగా మనకు కనిపిస్తుంది. సంభాషణలు కూడా అక్కడక్కడ మాత్రమే మెరుపులు మెరిపించాయి, మిగతా అంతా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. సో ధ్రువన్ సంగీతం దానికి తగ్గట్లుగానే సాగిందని చెప్పాలి. ఎందుకంటే తన సన్నివేశాల్ని ఎలివేట్ చేయడానికి తగ్గటువంటి స్కోప్ కూడా తనకు పెద్దగా ధ్రువన్కి లభించలేదని అనుకోవచ్చు. సో అట్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనుకోవాలి. టెక్నికల్గా ఒక మోస్తరుగా బాగానే ఉన్నట్టు అనిపించినటువంటి ఈ సినిమా ప్రధానంగా సన్నివేశాల పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకులకి కొంతమేరకు చికాకు కలిగించే వ్యవహారంగానే మనకు కనిపిస్తుంది. అల్టిమేట్గా ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2/5.